కోనసీమలో కలతలు పుట్టేను, సుఖవ్యాధులు ప్రబలిపోయేను. మధుర, తంజావూరు పట్టణాలు పతనమయ్యేను. మహానంది శిఖరం విరిగిపోయేను. హంపి, విరూపాక్ష నగరాల మధ్యన అగ్నివర్షం కురిసేను. 14 గ్రామాలు మండిపోయేను. కుంభకోణములో గోవధ జరిగేను. కొల్లాపురి కొల్లగొట్టబడేను. కంభం చెరువులో పొన్న చెట్లు పుట్టేను. తాడిపత్రిలో కుక్క మనిషి రూపం పొందేను. మైసూరులో మారెమ్మ తాండవించేను. కందుకూరులో స్త్రీ పురుష రూపము ధరించేను. సంగీతము విస్తారమయ్యేను. మద్యము మంచినీటి చందాన స్త్రీ పురుషాదులు సేవించేరు. నాస్తికులు నాశనమైపోయేరు. ఆస్తికులు ఆదరించబడేరు. ధనురాశిలో గురువు ప్రవేశమైనప్పుడు పరమేశ్వరుడు వీరభోగ వసంతరాయలకు పాశుపతాస్త్రం ఇచ్చి పంపేను. కుంభాన గురువు చేరినప్పుడు కుంభిని కుదురయ్యేను. కుంభరాశిలో గురుగ్రహం ప్రవేశించినప్పుడు భూమిపై ప్రళయములు, యుద్ధములు కొంత శాంతించును. పెనుగొండ వద్ద 16 చేతులు గల శక్తి సంచరించేను. ఉత్తర దేశాన ప్రజలు కత్తులతో ఆటలాడుకున్నట్లు పొడుచుకుని చచ్చేరు. చీకట్లు కమ్మిన అరఘడియలో భూమిపై జలము ఇంకిపోయేను.